పైన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమడిగినరు? ఈ ప్రభుత్వాలకు లేని సోయి, ఈ ప్రభుత్వానికి లేని సోయి ఎక్కడి నుంచో వచ్చిండ్రు పాపం యూనివర్సిటీ విద్యార్థులు. ఒక తెలంగాణ విద్యార్థులు లేరు అక్కడ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటుండ్రు. ఏమంటుండ్రు వాళ్ళు? యూనివర్సిటీకి దక్కాల్సినటువంటి భూమిని ఎవరు కూడా గుంజుకోవద్దు అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఈ పర్యావరణాన్ని పాడు చేయొద్దు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను, పక్షు సంపదను, అడవి సంపదను కూడా కల్మషం చేయొద్దు అని విద్యార్థులు ప్రాధేయపడుతున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా విద్యార్థుల పైన రూములలోకి వెళ్ళి లాక్కొచ్చి కొట్టడం అంటే ఈ ప్రభుత్వం ఇంత కర్కశంగా అమానీయంగా ఇలా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నా కూడా విద్యార్థుల కమిట్మెంట్కి మేము సల్యూట్ చేస్తూ ఉన్నాం. ఏ సంబంధం లేని ఎక్కడెక్కడికి వచ్చి ఈ తెలంగాణ యూనివర్సిటీ భూములు గుంజుకోవద్దని విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మేము శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని వెంటనే పరిష్కరించి, సామరస్యంగా దాన్ని పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును ఆడుకోవద్దు, అక్కడ మంచి వాతావరణాన్ని నెలకొల్పాలనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు విద్యార్థులు బలైతా ఉన్నారు. విద్యార్థుల అలుపెరగని పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి, అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మంత్రులు మాట్లాడిండ్రు. బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు యూనివర్సిటీలో చదివిండ్రు కదా. ఇలా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము యూనివర్సిటీ స్టూడెంట్స్మే. మా యూనివర్సిటీ అంటే ఈ రోజుకు ప్రేమ. యూనివర్సిటీలో మేము చదువు అయిపోయింది, బయటకు వచ్చినాం. మొన్న యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ తీసిండ్రు. యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, యూనివర్సిటీలో స్లోగన్ చేయొద్దు, యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు, యూనివర్సిటీల్లో ఎలాంటి ఉద్యమాలు చేయొద్దని ఒక సర్క్యులర్ తీస్తే వెంటనే నా చదువు అయిపోయింది అయినా ఒక పూర్వ విద్యార్థిగా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారు మీరు, విద్యార్థుల ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేస్తూ ఉన్నారు అనేసి నేను కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి నేను మద్దతు తెలిపొచ్చిన. నిన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడితే పాత విద్యార్థులు కదా, ఇలా మంత్రులుగా ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెమైనా మద్దతు తెలిపి వారికి సహకరిస్తారేమో అని ఆశపడ్డా నేను. కానీ ఏం మాట్లాడిండ్రు? తగదునమ్మా అని, వాళ్ళ భాషలో చెప్పాలంటే తగదునమ్మా అని విద్యార్థులు వచ్చిరట. విద్యార్థుల ఉద్దేశం లేదు. వాళ్ళు ఇప్పుడు నేను ఎట్లాగైతే చదువుకొని వచ్చినో వాళ్ళు కూడా చదువుకొని ప్రయోజకులై వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రయోజనం లేదు, భావితరాల ప్రయోజనాల కోసమే యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేస్తుండ్రు. మీకు ఉండాల్సినటువంటి సోయి ఇలా విద్యార్థులకు ఉంది. ఆ సోయి మీకు లేనందుకు మంత్రులుగా, ప్రభుత్వంగా సిగ్గుపడండి. ఇలా మా భూమి అని గుంజుకుంటా అని అంటున్నారు కదా. విద్యార్థులు యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమిని గుంజుకోవద్దు అని విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కదా కొట్లాడుతున్నారు. ఇక మీరు మాట్లాడినటువంటి మాటలు ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఏమన్నా పస ఉందా? బీఆర్ఎస్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని, పార్టీని తిట్టడం తప్ప ఈ పార్టీ ఏజెండా, ఈ ప్రభుత్వానికి ఏజెండా లేనే లేదు. కేసీఆర్ని తిట్టాలి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి, మీ పబ్బం 16 నెలల నుంచి గడుపుతూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి? ఏమన్నా సబ్జెక్టు లేదు కాబట్టే
తూతూ మంత్రంగా మా పైన నిందలేసి వెళ్ళిపోయిండ్రు. ఇలా పేడ్ ఆర్టికల్స్, పేడ్ స్టూడెంట్స్, పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడిండ్రు. పేమెంట్ బ్యాచ్ ఎవరు? పేమెంట్ బ్యాచ్ అంతా మీది కదా. ఎక్కడెక్కడ పేమెంట్ చేస్తున్నారు? ఢిల్లీలో పేమెంట్ చేయడానికి గల్లీలో భూములు అమ్ముతున్నారు. మీది పేమెంట్ బ్యాచ్. ఢిల్లీ బాసుల జేబులు నింపడానికి గల్లీలో ప్రభుత్వ భూములన్నీ కొల్లగొడతా ఉన్నారు. మీరు ఒరిజినల్ పేమెంట్ బ్యాచ్. ఇవాళ ఢిల్లీలో పదవులు తెచ్చుకోవడానికి, ఇవాళ తెలంగాణలో మీ అధికారం చెలాయించుకోవడానికి ఢిల్లీ బాసులకు పేమెంట్ చేసి పదవులు తెచ్చుకుంటుంది మీది పేమెంట్ బ్యాచ్ కదా. పేమెంట్ బ్యాచ్ ఎవరైతారు? ఏ మూలకన్నా పోయి తెలంగాణలో ఎవరిని అడుగు పేమెంట్ బ్యాచ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ బ్యాచ్. కాంగ్రెస్లో జరుగుతుంది. పీసీసీ కొనాలన్నా పేమెంట్ చేయాలి, మంత్రి పదవి కావాలన్నా పేమెంట్ చేయాలి, ఎమ్మెల్యే కావాలన్నా పేమెంట్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలన్నా పేమెంట్ చేయాలి. పేమెంట్ ఎవరు? పేమెంటే మీది కదా.